సాధకుడికి ఎన్నో కొన్ని కష్టాలు వస్తుంటాయి. అమ్మవారు అవి తప్పించదా, చూస్తూ ఉంటుందా? పూర్వజన్మ యొక్క ప్రారంధం ఎట్లా ఉందో దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో సాధన చేశాడు, ఒక అనుభూతి వచ్చింది, అది భ్రమో భ్రాంతో రియాలిటీయో తెలియదు. ఇట్లాంటప్పుడు మనం నీ దేహాన్ని నువ్వు బాధ పెట్టుకునేటువంటి సాధన లోపల ఉన్నటువంటి దేవుడికి ఎట్లా ఆనందమవుతుంది? మంత్రాన్ని బట్టి నాలుక, ఆ నాలుకని బట్టి దాని వర్ణాన్ని బట్టి నువ్వు స్వాహాకారం చేయాలి. దీంట్లో ఏ మాత్రం వీడు తప్పు జరిగినా సాధనాపరంగా మార్గంలోకి వచ్చినప్పుడు, కొన్ని సాధనల్లో వెళ్తూ ఉన్నప్పుడు హరిషడ్ వర్గాల్లో పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి? ఈ జన్మలో కూడా అది వాడు శరీరం వదిలేదాకా ఆ వీక్నెస్ వాడు వదలదు. ఈ మార్గము, ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిదంటే ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఎందరితోనూ వారి యొక్క జ్ఞానగంగని మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం స్వామి రామానంద సరస్వతి వారు. వారు హిమాలయ యోగి, కాళీ ఉపాసకులు. హిమాలయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉండి తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావులు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. అలాగే వారి పరంగా భౌతికంగా మనం చూసినట్లయితే పీజీ చదువుకొని 1980స్లోనే ఉన్నత విద్యను అభ్యసించి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వారు. ఓ పక్క భౌతిక విద్య, మరోవైపు ఆధ్యాత్మిక విద్య రెండూ తెలిసిన మహానుభావులు. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేయడం నిజంగా మన అదృష్టం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు సాధన చేస్తే కర్మ ప్రక్షాళన జరుగుతుంది అంటారు. సాధకుడికి ఎన్నో కొన్ని కష్టాలు వస్తుంటాయి. అమ్మవారు అవి తప్పించదా, చూస్తూ ఉంటుందా? లేకపోతే వీడి ఆ కష్టాలు పడాలని అది కూడా అనుగ్రహంలాగా చూస్తుందా? ఎందుకంటే పెద్ద పెద్ద మహాత్ములకి, ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి జీవితంలో చూస్తే చివరి క్షణాల్లో కొన్ని ఇబ్బందులు, రమణ మహర్షులు వారు చూస్తే చివరి క్షణాల్లో కొన్ని ఇబ్బందులు, ఎటువంటి మహాత్ములు చూసినా ఏదో ఒక ఈ రోగమో ఏదో ఒకటి ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందే ఉన్నారు ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఏదో ఒకటి ఇబ్బంది, లేదు ఒక యాక్సిడెంట్లో, ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. సో ఇటువంటి అన్నీ ఒక ఉపాసకుడు, ఒక మహాసిద్ధులైన వారికి అమ్మ తప్పించదా, చూస్తూ ఉంటుందా? నిజంగా వాళ్ళ కర్మ అంటే ఇది అంటే నాకు అంతర్మతనంలో ఉంది. ఇది ఇంకొకరిని ఉద్దేశించి కాదు, నాకు ఉండే డౌట్ని మీ ముందర ప్రస్తావిస్తున్నా. అంటే ఇంతవరకు ఎవరి ముందర హార్ట్ఫుల్గా అంటే ప్రశ్నగా సంధించడం వేరు, ప్రశ్న హృదయం నుంచి స్పందించడం వేరు. ఇది ఎట్లా ఉంటుందంటేనండి, నాకు ఇప్పుడు యాక్చువల్గా ఆదిశంకరులు ఒక మనీషా పంచకంలో ఒక విషయం చెప్తారు. ప్రారబ్ధేన సమర్పితం స్వవపు గురురిత్యేషా మనీషా మమ అంటారు ఆయన. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వపు అంటే ఈ శరీరాన్ని ప్రారబ్ధానికి అప్పచెప్పేశాడు ఆయన. సో దానికి ఏమవుతుంది, దాని ప్రారబ్ధం ఎట్లా ఉంది అనేది ఈయనకు సంబంధం లేదు. బికాజ్ ఈజ్ ఈశ్వర హిమ్సెల్ఫ్. సో దానికి శరీరానికి ఏది జరిగినా దాని ప్రారబ్ధం ఎట్లా ఉందో, అంటే పూర్వజన్మ యొక్క ప్రారబ్ధం ఎట్లా ఉందో దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అన్నారు అమ్మ ఏం చేయదాని. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మూకాంబిక అమ్మవారు ఉంది కదండి, కర్ణాటక. మూకాంబిక అమ్మవారి దగ్గర 41 days నేను సాధన చేశాను. ఏది కాళీ కవచాన్ని రోజుకి 108 కాళీ కవచాల చొప్పున, పొద్దున్న 108, మధ్యాహ్నం 108, సాయంత్రం 108 అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైందంటే అసలు నాకు ఎవరు తెలియదు. మనమేమో ఒక సన్యాసిగా వెళ్ళాము అక్కడికి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి, నాకు అక్కడ 41 days ఉండాలి అని నేనేంటంటే వెళ్ళంగానే ముందు సాధన స్టార్ట్ చేసేస్తాను. ఈ లోపల ఒక బ్రాహ్మడు వచ్చాడు, స్వామి మీరు ఉండండి, నేను భోజనం మీకు నేను అరేంజ్ చేస్తాను అన్నాడు. ఇంకో ఆయన హెడ్ అంట, రాధాకృష్ణ గారు అని చెప్పి, ఆయన మూకాంబిక హెడ్ పూజారి. ఆయన వచ్చి డైరెక్ట్గా ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు.
ఇంటికి తీసుకెళ్ళి ఆయన నాకు సపరేట్ రూమ్ ఇచ్చి అన్ని ఇచ్చి సాధన చేసుకోమన్నారు. సో నెక్స్ట్ నాకు ఏమైందంటే కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలని చెప్తే వాళ్ళందరూ నాకు డబ్బులు అన్నీ అరేంజ్ చేశారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ ఎట్లా రక్షిస్తుందని చెప్తున్నా. కరెక్ట్గా నేను మూకాంబికా నుంచి ఉడిపి రావాలి, ఉడిపి నుంచి బాంబే వెళ్ళాలి, బాంబే నుంచి కాశీ వెళ్ళాలి. దిస్ వాజ్ మై రూట్. నేను మూకాంబికా దగ్గర నుంచి ఉడిపి వచ్చేసరికి నా డబ్బులు కొట్టేశారు, నా బ్యాగ్ కొట్టేశారు, అన్నీ కొట్టేశారు. ఏం లేవు నా దగ్గర. ఏం చేయాలి అర్థం కాదు. స్టేషన్ ఎక్కడ అని అడిగాను. ఇక్కడ నుంచి 2-2.5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలండి అన్నారు. నడుచుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆకలి, ఇది ఆగదు కదా, ఏం చేయాలో తెలియక అక్కడ ఎవరో పాపం పని చేసుకుంటున్నారు. ఈ కళాశీలు పట్టాల మీద పని చేసుకుంటుంటారు. వాళ్ళని అడిగాను, అరే భోజనం కావాలి, ఆకలి ఏమైనా ఉంటే పెట్టండి రా. వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం తినేసారు, అయిపోయింది స్వామి అన్నారు. ఈ లోపల ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేశాను. చూడండి అమ్మ ఎట్లా చెప్తుంది. ఒక ఆయన ఎక్కాడండి, ఒక స్టేషన్లో ఎక్కాడు, ఎక్కి నాకు భోజనం కొనిచ్చి నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాడు. నా దగ్గర టికెట్ లేదు, ఎందుకంటే బే టికెట్, నా డబ్బులు లేవు, ఏం లేదు, ఎక్కేసాం అంతే. అమ్మ ఉంది అనుకొని ఎక్కేసాం. నా గోల్ ఏంటి, కాశీ వెళ్ళాలి. తర్వాత బాంబేకి వచ్చి బాంబే నుంచి మళ్ళీ జనరల్లో ఎక్కితే ఏంటంటే ఒకడికి మీద కాళ్ళు వేస్తాడు, ఒకడు ఇది చేస్తాడు. అసలు కాశీ దాకా వెళ్ళగలమా అని భయం వేసింది నాకు. ఇట్లా మనకేంటంటే కొన్ని ఇది ఉంటుంది. మళ్ళీ ఇటుపక్క చూస్తే ఎవడో ఒకడు ఏదో మేస్తుంటాడు, ఇట్లా తింటున్నారు, మనకేమో ఆకలి. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఆకలి స్టార్ట్ కదా. ఏంట్రా ఇది ఇట్లా చేస్తోంది అమ్మ. నేను అనుకున్నది కాశీ వెళ్దామనే కదా, అక్కడ అమ్మవారి దగ్గర సాధన చేద్దామనే కదా నేను అనుకున్నది. ఎందుకు ఈవిడకి ఇంత పట్టుదల ఏంటి నాకు అసలు ఒకసారి అయితే ఏంటమ్మా ఇది అనుకునే పరిస్థితి వచ్చేసి, ఏంటమ్మా ఇది ఇంత పరీక్ష పెడుతున్నావు అని. కరెక్ట్గా నేను బాంబేలో ఎక్కానండి. ట్రైన్ కదిలింది. ట్రైన్ 2వ స్టేషనో 3వ స్టేషన్ అంతే, కళ్యాణ్కి ముందు, కళ్యాణి అనుకుంటా, కళ్యాణ్ అక్కడికి మీకు 4 స్టేషన్స్. ఆ 4వ స్టేషన్లో మిలిటరీ వాళ్ళు ఎక్కారండి. ఇది మిలిటరీ బోగి అన్నారు. మొత్తం అందరినీ ఇసిరేశారు, ఇట్లా లిటరల్గా ఇట్లా పట్టుకొని ఇసిరేశారు బయటకి, ట్రైన్ బయటకి. నన్ను మటుకు మహారాజ్ ఆ బయట అన్నారు, ఆ బయట మహారాజ్ అన్నారు. నేను ప్రశాంతంగా కూర్చున్నా హ్యాపీగా. మొత్తం భోగి ఖాళీ అండి, మొత్తం భోగి ఖాళీ. 4 ఉన్నారు మిలిటరీ వాళ్ళు ఇంకా మిలిటరీ భోగి అని పెట్టేశారు పైన. మిలిటరీ భోగి అని పెడితే ఏంటి, టీసీ కూడా ఎక్కడు కదా. అది నేను కాశీ వరకు సేఫ్. ఇప్పుడు నాకు టికెట్ లేదు ఒకటి, ఇప్పుడు మిలిటరీ భోగి కాబట్టి ఎవడెక్కడు. సో అక్కడ దాకా సేఫ్ నేను, కాశీ దాకా. వాళ్ళు ఏం చేశారు, నాకు మిలిటరీ వాళ్ళకి మాకు కొంచెం బంధాలు బాగుంటాయండి. ఎందుకంటే హిమాలయాల్లో మేము గుహల్లో ఉన్నప్పుడు వాళ్ళే మాకు ఫుడ్ తెచ్చిస్తారు చాలాసార్లు. మహారాజీ ఖావ్ అని చెప్పి, వాళ్ళు అక్కడ బార్డర్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలాసార్లు మాకు వాళ్ళకి మంచి ర్యాపో ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అంతా మిలిటరీ వాళ్ళకు వీళ్ళంతా కూడా బార్డర్స్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారు, మహారాజీ ఆప్ ఇద్దరు బయటో, ఏ ఆప్కా బర్త్ హై, ఏ ఆప్కా సీట్ హై అని చెప్పి నాకు సీటు, ఒక బర్త్ అన్నీ ఇచ్చి, ఇంకోటి వాళ్ళ కండిషన్ ఏం పెట్టారంటే, ఇంకా మాట్లాడుతున్నాను ఇట్లా ఏదో వాళ్ళకి చెప్తున్నాను, ఏదో జాతకం విషయంలో కూడా ఏదో వచ్చింది, మహారాజ్ తోడా దేకే బలోనా అంటే ఏదో మనకు తెలిసింది కొన్ని చెప్పేస్తున్నావు అక్కడ. అది అమ్మవారి అనుగ్రహం అంతే. చెప్తుంటే వీళ్ళు ఏం చేశారంటే, మహారాజీ ఆ కాశీ వెళ్ళే వరకు కూడా మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టే సమస్య లేదు, మొత్తం టీ మాదే, టిఫిన్ మాదే, అన్నీ మాదే అని చెప్పి ఆ పక్కన ఇంకోటి నాకు కాపలా పెట్టి వాడిని కాశీలో నన్ను తీసుకొని వెళ్ళి సేఫ్ ప్లేస్లో పెట్టేదాకా వాడిని నా వెంట పెట్టారండి. అంటే ఇది అమ్మవారు నన్ను ఎక్కడ పట్టించుకోలేదు చెప్పండి. ఇందులో పరీక్ష అయితే పెట్టింది, నడిపించింది. అసలు ఈడు వెళ్తాడా కాశీ దాకా, లేకపోతే మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకొని, మధ్యలో నేను రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి, రాధాకృష్ణ గారు ఇట్లా డబ్బులు పోయిందండి అంటే, ఆయన నేను ఒకటి పంపిస్తాను స్వామీజీ అని చెప్పి స్కూటర్లో 4,000 పంపిస్తాను స్వామీజీ అని చెప్పి పంపిస్తుంటే, ఆ స్కూటర్ వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడు అక్కడే పడిపోయాడు. ఇంత అంటే మనకేంటంటే కనిపించదు హస్తం అక్కడ. కానీ నాకు తెలిసి అయితేనండి, నేను నిజంగా చెప్తున్నాను, 24 గంటలు అమ్మవారు చూస్తూనే ఉంటుందండి. ఎక్కడ వీడికి ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతుంది, వీడిని ఎట్లా ఇది చేయాలా, వీడిని ఏ విధంగా వీడిని మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలని
చాలా విషయాల్లోనండి. మనకి సొంతమైనటువంటి వాళ్ళు చేస్తారా లేదా, నేనైతే పక్క వేదాంతిని. ఎందుకంటే ఇప్పుడు మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు నా శిష్యుడు చేస్తున్నాడు, నా శిష్యుడు కొడుకు చేస్తున్నాడు నాకు. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అన్నీ చేసుకొని వాడు చేస్తున్నాడు నాకు. అంటే నా ప్రారంధం వాడితో ఉంది అక్కడ. సో సమష్టి ప్రారంధము, వ్యష్టి ప్రారంధం అనేవి రెండు ఉంటాయి సార్ అక్కడ. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇంతమంది ఇంతమంది మంచి వాళ్ళని తీసుకొస్తున్నారు, ఇంతమంది స్వామిని తీసుకొస్తున్నారు, ఇన్ని మాటలు చెప్పిస్తున్నారు, మళ్ళీ మీరు దీన్ని జనరేట్ చేసి మళ్ళీ మీరు పబ్లిక్లోకి జ్ఞానాన్ని పంపిస్తున్నారంటే ఇది వ్యష్టి ప్రారంధమా, సమష్టి ప్రారంధమా? సమిష్టి అవుతుంది. సమష్టి ప్రారంధమే కదా. అంటే ఇంతమంది అయితే మీ వీడియోలు చూస్తూ వాళ్ళ జ్ఞానాన్ని పొందుతున్నారో, వాళ్ళ ఒక అనుభవాల్ని తెలుసుకుంటున్నారో, ఇంతమంది ప్రారంధము మీ ప్రారంధంతో కలిసి ఉంది. సో వాళ్ళ ప్రారంధం మీ ప్రారంధాన్ని రాసింది. ఇది మీరు అనుకొని చేసింది కాదుగా. అంతే కదా. ఇంకోటి మీ పర్సనల్ ప్రాఫిట్ కోసం చేసేది కాదు ఇది. అంతే కదా. పర్సనల్ ప్రాఫిట్ అనుకుంటే యూ వుడ్ హావ్ సెడ్, స్వామీజీ ఒక 1 lakh అవుతుంది, మీరు ప్రోగ్రామ్ చేయాలంటే 1 lakh ఇవ్వండి, చేయండి, బ్రహ్మాండంగా చేస్తాను, యూట్యూబ్లో పెడతాను అంటారు. ఎంతమంది చేయటం లే ఈరోజు అది. అట్లా మీ సమష్టి ప్రారంధం అనేది ఇంతమంది కోరుకున్నారు కాబట్టి మీకు సమష్టి ప్రారంధంలో మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఈశ్వరుడు మీతో ఈ కార్యక్రమం చేయిస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అట్లా సమష్టి ప్రారంధంలో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారు కంపల్సరీగా షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఇది లేదు అని మీకు అనిపించకుండా చూసుకునేది ఆవిడనే. అది మటుకు ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా ఎట్లా అంటే మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్రీగా పనిచేయచ్చు, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి నేను శాలరీలు ఇవ్వాలి కదా. ఆటోమేటిక్గా అట్లా శాలరీలు ఇవ్వాలి అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు రావటం, ఏదో ఒకటి డొనేషన్ ఇవ్వటం, అవసరానికి ఒక ఎక్విప్మెంట్ కావాలంటే ఇవ్వటం, అట్లా అంటే టక్మన్ అది సమయానికి. అది ఎలా ఉంటుందయ్యా అంటే ఈ మంత్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అకౌంట్లో చూస్తే ఏముంటుంది, మళ్ళీ లేకుండా ఉంటుందా అంటే అవసరానికి ఉంటుంది. అలా అనమాట. చేసేవాళ్ళు కూడా అలానే చేస్తారు, అలానే ఉంటుంది. అమ్మవారు టేక్ కేర్ చేస్తుంది. ఓకే, నా జీవితంలో అయినా మీ జీవితం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మీరు వేదాంతం చదివారు, జ్ఞానయోగాన్ని అవగాహన చేసుకున్నారు, ఉపాసన పట్టారు. దయానంద సరస్వతి గారు అంటే జ్ఞానయోగం, మీరు ఉపాసన చేసింది మంత్రయోగం, ఫైనల్గా వచ్చేది అది రాజయోగానికి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాజయోగ మార్గంలో ఏదో చెప్పేస్తున్నారు, ఒక టెక్నిక్ అనో ఏదో ఒకటి. ఆ టెక్నిక్లో ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అని సింపుల్గా చెప్పేస్తారు. కొంతమంది ఒక మంత్రం పట్టుకొని అదే చేస్తూ ఉంటారు, వాళ్ళకు దోచింది చెప్పేస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి దోచింది వాళ్ళకి ఏది నోటికి వస్తే అది చెప్పేస్తారు. దీనికి శాస్త్ర ప్రమాణం, వేదాంత ప్రమాణం ఎక్కడా చూసుకోవటంలా. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది వాళ్ళ సాధనలో పొందిన అనుభూతిగా మనం తీసుకోవాలా, లేకపోతే దానికి కూడా వేదాంత ప్రమాణం ఉందనుకోవాలా? ఇది వాళ్ళ భ్రమ, దర్శనమా, భ్రాంత? ఎందుకంటే వీడికి బ్యాక్గ్రౌండ్ పిల్లర్స్ లేవు, ఏదో సాధన చేశాడు, ఒక అనుభూతి వచ్చింది, అది భ్రమో భ్రాంతో రియాలిటీయో తెలియదు. సో ఇట్లాంటప్పుడు మనం ఆ నాలెడ్జ్ని, ఆ గురువులు ఇచ్చే నాలెడ్జ్ని మనం ఎలా స్వీకరించాలి? ఇదంతా కూడా ఒక స్టేజెస్ అండి. ఎట్లా ఉంటుందంటే ఈ జన్మలో అంటే ఒక పర్ఫెక్ట్గా ఒక జ్ఞానగురువు దొరకడము అనేటువంటిది మటుకు అది అనంతమైనటువంటి జన్మ యొక్క పుణ్యం. అది వాడు స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక జన్మలో కేవలం సాధన మటుకే ఉంది, నాకు ఇంకేం లేదు, నాకేం తెలియదు. రామకృష్ణ పరమహంస ఉన్నారు అంటే ఆయన అటు ఉపాసనలో హయ్యెస్ట్, అటు అమ్మవారు స్వయంగా ఆయనకు భోజనం పెట్టేంత ఇది సగుణోపాసన. ఎంత సగుణోపాసన ఉందో అంత నిర్గుణోపాసన ఉండేది ఆయన దగ్గర. సో రెండు ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుకుంటారు. అయితే ఏమవుతుందంటే ఒక జన్మలో వాడు ఒక స్టేజ్కి వెళ్తే నెక్స్ట్ జన్మలో వాడికి జ్ఞానం మీద ఇంట్రెస్ట్ కలగచ్చు, కొంచెం వేదం మీద ఇంట్రెస్ట్ కలగచ్చు, కొంత ఇంకా తెలుసుకుందాం అనేటువంటిది ఉండొచ్చు. కానీ ఎన్ని చేసినానండి ఇప్పుడు జనరల్గా నాకు తెలిసినంత వరకు, అంటే నేను ఈ అష్టాంగ యోగాలని అవని ఇవన్నీ చాలా ఎంత డిస్కస్ చేసినా ఏం చేసినా కూడా నేను ఐ స్వేర్ నాకు ఒక్కటే అనిపిస్తుంది, శాస్త్రం చెప్పింది ఏంటి, జ్ఞానమేవతు కైవల్యం
దట్స్ ఆల్. కేవలం జ్ఞానంతో మాత్రమే కైవల్య ప్రాప్తి. మిగతా ఏ ఉపాసనలో కానీ ఎటువంటి మంత్ర సాధనలో కానీ లేనటువంటిది కేవలం జ్ఞానంలో మాత్రమే ఉన్నది. అంటే ఆ జ్ఞానము మరి ఎంతమంది గురువులు, ఎంతమంది ఉపాసకులైనటువంటి గురువులకు ఉందా జ్ఞానము? ఇప్పుడు మనం అనిల్ కుమార్ జోషి గారిని చూసాం. మీరు జ్ఞానంలో అడగండి, ఆయన అట్లనే చెప్తారు. ఉపాసనలో అడగండి, ఉపాసన మార్గంలో చెప్తారు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఆయన్ని జ్ఞానం అడుగుతున్నారు, ఎంతమంది ఉపాసన అడుగుతున్నారు అంటే పర్సంటేజ్. సో న్యాచురల్గా ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే, మామూలుగా గురువుగారు నాకు ఈ కష్టం ఉంది. 90% గురువుల దగ్గరికి వెళ్ళేది కష్టాలు కోరికలు తీర్చుకోవడానికే. ఇప్పుడు నేనే చెప్తున్నాను సార్ మీకు. ఎట్లా ఉంటుందంటే, నేను ఎవరైనా వచ్చారనుకోండి, నాకు ఫ్లో ఉంది కాబట్టి నేను సడన్గా ఏదైనా కోట్ చేసి, ఏదో ఉపనిషత్ కోట్ చేసి నేను చెప్పడం మొదలుపెట్టా అంటే వాడు అటు ఇటు చూస్తాడు కొంతసేపు. ఈయనేదో ఫ్లోలో ఉన్నట్టున్నాడు, మనకు కావాల్సింది దీని దగ్గర దొరికేటట్టు లేదు అని చెప్పి వాడు మెల్లగా జారుకుంటాడు. ఇంకోటి ఏంటంటే, మా గురువు గారు కూడా, మాకు దయానంద సరస్వతి గారు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడా రాని నిద్ర వేదాంతం క్లాస్లోనే ఎందుకు వస్తుంది వాడికి? ఎక్కడైనా చూడండి, అది మటుకు నిజమే. మీరు జపంలో కూర్చున్నప్పుడు కానీ, ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ, అందులో ముఖ్యంగా వేదాంతం క్లాస్లో కూర్చుంటే ఆడు డెఫినెట్గా నిద్రపోతాడు. మా ముందు బ్రహ్మచారీస్, మేమందరం బ్రహ్మచారీస్గా ఉన్నప్పుడు మేము కూడా అంతే. పొద్దున్న లేపేవారు, అన్నీ చేసుకునే వాళ్ళు. అక్కడికి వెళ్ళంగానే బ్రహ్మాస్మి, ఇది 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 దాంట్లో ఏమైపోతుందంటే, ఇటు జీవహం అన్న చోట ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. ఇప్పుడు ఒకే ఒక సూత్రాన్ని, బ్రహ్మసూత్రాల్లో ఒకే ఒక సూత్రాన్ని 6 నెలలు చెప్పారు ఆయన. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇదండి సూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అది ఒక సూత్రం. బ్రహ్మసూత్రాల్లో 4 చతుస్సూత్రిలో మొదటి సూత్రం అది. అథ ఆదౌ బ్రహ్మ జిజ్ఞాస, ఇక్కడి నుంచి వాడికి బ్రహ్మ జిజ్ఞాస అంటే, ఇక్కడి నుంచి వాడికి బ్రహ్మము అంటే బ్రహ్మత్వం అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. వాడికి అక్కడ కోరిక కలిగింది, జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకునే కోరిక కలిగింది వాడికి అన్నదాన్ని దేని తర్వాత, ఆదౌ అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథాతో అన్నదానికి దేని తర్వాత? ఉపాసన తర్వాతన, కర్మ తర్వాతన, సంసారం తర్వాతన, లేకపోతే వీడు చేసినటువంటి దేవతా దర్శనం తర్వాతన, దేని తర్వాత అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు రోజుకి పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తీసుకుంటే 6.5 నెలలు పట్టింది ఒక సూత్రానికి. అది నోట్సులు రాసి 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 మేము ఇంత బండలు తయారయ్యేది. మాకు ఎట్లుండేదంటే, ప్రతి క్లాస్కి నోట్స్ రాయాలి, నోట్స్ రాసి ఆచార్య ముందు పెట్టాలి. ఆచార్య మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అంటే వీడు ఎంత అలర్ట్గా ఉన్నాడు క్లాస్లో అని చూడడానికి. వాడు ఏమాత్రం అలర్ట్ లేడు, వీడు ఏదో టైంపాస్ చేయడానికి వచ్చాడరా అంటే వాడికి మంగళారతి పట్టేసి పంపించేస్తాను నీట్గా. నీ అవసరం ఏముందిరా బాబు, ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, లేదండి నాకు వేరే బతకడానికి ఛాన్స్ లేదన్నారు అనుకోండి వాడు. ఏదోరా బాబు, ఇగో ఈ 1,00,000 2 లక్షలు పెట్టుకో, ఏదో ఒకటి షాప్ పెట్టుకొని నడిపించుకోపో అని చెప్పి పంపించేస్తారు. అంత ఇదండి దయానంద సరస్వతి గారు. అటువంటి గురువు నేను ఎక్కడ చూడలేదు నిజంగానే. అట్లా ఎట్లయితుందంటే, అది ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేయడంలో ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే డ్రై సబ్జెక్ట్ అది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నట్టు ఇది చెయ్యి, నువ్వు ఈ యక్షిణి ఇట్లా వస్తుంది, ఇట్లా డ్యాన్స్ చేస్తుంది యక్షిణి, లేకపోతే నీకు ఇగో దీని నుంచి ఈ పర్టికులర్ ఇది వస్తుంది, ఇగో ఈ శక్తి వస్తుంది, లేకపోతే ఇగో ఈ నిమ్మకాయని నువ్వు గాల్లో లేపగలుగుతావు, ఇటువంటిది ఏదైనా కావాలి జనాలకి. మీకు అక్కడ వచ్చేసరికి అంత డ్రై. ఎంతసేపు నువ్వేంటి, ఆత్మ ఏంటి, జీవుడు ఏంటి, మధ్యలో కనెక్షన్ ఏంటి? ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతే. ఆ మూడే. ప్రకృతి, ప్రకృతి ఎవరు, పురుషుడు ఎవరు. దీంట్లో ఏంటి? అహం తద్ బ్రహ్మ అహమస్మి. తత్ అంటే ఏంటి? త్వం అంటే ఏంటి? తద్ బ్రహ్మ అహమస్మి అంటే అహం నేను అయి ఉన్నానంటే ఎట్లున్నాను. ఇదంతా ఏంటంటే ఒక డ్రై సబ్జెక్ట్ అనమాట. ఇది ఒక ఎడారిలో నడిచినట్టు ఉంటుంది. దీనికి ఏంటంటే మ్యాక్సిమం జనాలు నిద్రపోతారు. ఇప్పుడు వాడు మామూలుగా తిరిగేటప్పుడు ఎవరికి నిద్ర రాదండి. వాకింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ నిద్ర రాదు. అదే మనం మామూలుగా లౌకికంగా మాట్లాడితే మనకు నిద్ర రావు. ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతే నిద్రలు వస్తాయి. ఎందుకంటే జపాల్లో నిద్ర వస్తుంది. ఎందుకంటే అక్కడ జపాన్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ వర్క్ చేస్తాయి. వీడు ప్రారంధానికి అడ్డుపడుతుందని. సో నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందో వాడిని కూర్చొనియం.
అది ఇప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతే నిజం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేన ఎందుకు చెప్తాం మనం ఫస్ట్? ఓహో, వాటిని ఆపడానికే కదా. అర్థమైంది. అంటే నేను చేసేటువంటి బ్రహ్మకర్మలో నువ్వు వేయబెట్టడం లేదు అని. అదే మనము సహస్రార సుదర్శన చక్రం పట్ స్వాహ అని చెప్పి మనం చుట్టూ నీళ్లు తిప్పుకొని మంత్రానికి ముందు, జపానికి ముందు సుదర్శనం వేసుకొని కూర్చుంటాం. అది ఒక సిస్టమ్. అది ఏంటంటే మనం మహామంత్రాలు, ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు ఉన్నాయి, ఇప్పుడు అమ్మవారి మంత్రాలు, కాళికా మంత్రాలు, ఇటువంటివి చేసేటప్పుడు మనకు కంపల్సరీగా న్యాసాలు కూడా అంతే కదండి. న్యాసం కూడా మనం చేసేటువంటి న్యాసాలన్నీ కూడా అవే కదా. అందుకని ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం చేస్తుంటాం. ఇప్పుడు చాలామంది మంత్రం ఇస్తారు, అంగన్యాస కరన్యాసాలు ఇవ్వరు. అంగన్యాస కరన్యాస సహిత మంత్రము, అంగన్యాస కరన్యాసం లేకుండా నామపారాయణలాగా చేసే మంత్రం, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే మామూలుగా నామము చేసేది ఇప్పుడు ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ ఇవి ఉన్నాయి. అలా కాదు, ఒక మంత్రమే మహామంత్రం. ఇప్పుడు లక్ష్మీ గణపతి తీసుకోండి, ఆ లక్ష్మీ గణపతిని విత్ అంగన్యాస కరన్యాసాలతో చేసేయడం, అంగన్యాస కరన్యాసం లేకుండా మామూలుగా. ఒకటండి, మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్రష్టని మనము ఆ దర్శించినటువంటి ఋషిని తలుచుకోకుండా, దాని యొక్క ఉన్నటువంటి దేవత, దాంట్లో ఉన్నటువంటి ఛందస్సు, దాంట్లో ఉన్నటువంటి హృదయం, ఇది తెలుసుకోకుండా మనం ఎప్పుడైతే చేస్తామో మంత్రాన్ని, దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కృతుభ్యో అని చెప్పుకున్నాం, వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. కానీ సర్వోపప్లవిత ప్రజ్ఞానగర ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అని మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం. సో ఆ మహర్షులు చూపించినటువంటి దారి ఏదైతే ఉన్నదో, నా వంశస్థులైనటువంటి మహర్షులు కూడా మహర్షులు ఇవ్వబడి. కాబట్టి ప్రతి న్యాసానికి, ప్రతి మంత్రానికి మీకు ద్రష్ట ఉంటాడు, మంత్రద్రష్ట ఉంటాడు. ఇప్పుడు భైరవ ఋషి అంటాం మనం కాళికామ్మవారి మంత్రానికి, సదాశివ ఋషి కొన్ని ఉన్నాయి. సో వాళ్ళని తలుచుకోకుండా, నువ్వు ఋషిని తలుచుకోకుండా మంత్రాన్ని చేసినప్పుడు ఏమవుతుంది, దానికి ఒక లిమిటెడ్ ఫలితం మాత్రమే ఉంటుంది. ఛందస్సు 24 అక్షరాలతో ఉందా, 36 అక్షరాలతో ఉందా, 8 అక్షరాలతో ఉందా, 6 అక్షరాలతో ఉందా. అందుకని మీకు మీటర్స్ కూడా ఉంటాయి కదా, అందులో మీటర్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని ఏ విధంగా చదవాలి, దాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి, దాన్ని ఏ విధంగా మనం మంత్రం చదివేటప్పుడు కూడా. ఇప్పుడు చాలామంది మీకు ఇప్పుడు లక్ష్మి తీసుకోండి, లక్ష్మి తీసుకుంటే మనం కమలాలయ మంత్రం తీసుకుంటే, కమలే కమలాలయే ప్రసిద్ధ ప్రసిద్ధ, కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, మళ్ళీ శ్రీ మహాలక్ష్మి నమః ప్రసీద ప్రసీద అని అంటాం, ప్రసీద ప్రసీద అనం. అది ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది దానికి. సో అది ఫాలో అవుతున్నాం మనం. అట్లానే ఈ రకరకాలైనటువంటి మంత్రాల్లో కూడా ఇవన్నీ ఉన్నదండి. ఎందుకంటే అంగన్యాస కరన్యాసాలు తర్వాత నువ్వు చేసుకునేటువంటి బంధనం, దిగ్బంధనం, ఇవన్నీ కూడా కౌంట్ అయిన తర్వాతనే మంత్రం అనేది ఫుల్ బీమ్గా వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, స్వామీజీ నాకు ఈ కష్టం ఉంది, ఇవి రాసి ఇచ్చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు మనము మీరు అన్నట్టు న్యాసాలతో సహా ఇచ్చి, దీనికి ఈ మంత్రానికి ఆధారం ఇది. ఇప్పుడు పెద్ద గురువు గారు ఇచ్చారు మంత్రాలు, ఆయన రాసినటువంటి మంత్రశాస్త్రాల్లో మీరు చూడండి ఎంత క్లియర్గా ఉంటుంది. అంతే కూడా ఇగో ఈ మంత్రం చేస్తే ఇది, దీనికి ఈ విధానము, అది ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు అదే రుద్రచండీలో మేము ప్రయత్నం చేసింది అదే, నా పంచకాళీ తంత్రంలో కూడా నేను ప్రయత్నం చేసింది అదే. ఎందుకంటే దీనికి విపులం ఇస్తే కంప్లీట్గా ఇవ్వండి, లేదంటే యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఐ మీన్ నోబడీ బాదర్స్ అబౌట్ ఇట్ కదా. అందుకని మీరు అన్నట్టు న్యాసం అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు మంత్రానికి, కానీ న్యాసంతో చేసినప్పుడు ఏంటంటే యూ విల్ రీచ్ 100% పాయింట్స్. ఆ దేవతకి మీకు కంప్లీట్గా న్యాయం చేస్తున్నారు. మీకు మంత్రద్రష్టని, మీకు ఇచ్చినటువంటి గురువుని ఎట్లయితే మీరు తలుచుకొని మంత్రం స్టార్ట్ చేస్తారో, మంత్రద్రష్టని కూడా మనం తలుచుకోవాలి కదా మంత్రంలో. ఇప్పుడు సింపుల్గా దాన్ని అందరికీ అర్థం అవ్వాలంటే, ఒక బేల్దారి కూలి అదే సిమెంట్, అదే ఇసుక, అదే కంకర, అది ఒక మేస్త్రి కలపడానికి, ఒక కూలి కలపడానికి, ఒక ఇంజనీర్ కలపడానికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ కలపడంలోనే డిఫరెన్స్. కరెక్ట్. సింపుల్గా అర్థం అవ్వాలంటే అదే ఇసుక, అదే సిమెంట్, అదే
నాకు మొన్న ఒక ఆయన మేస్త్రి వచ్చి ఇట్లా ఇసుక పట్టుకొని చూసి, ఈ ఇసుక ఎక్కువ కాలం మన్నికుండదండి, ఇసుకలో ఇన్ని రకాలు ఉంటాయా అన్నాడు. అనేది నాకు అంటే శాంపిల్గా అర్థమైంది. అంటే ఓహో, అనుభవం అనేది దాంట్లో కూడా అవసరము అనేది అర్థమైంది. ఇసుక ఆయన చెప్పాడు, సముద్రపు ఇసుక వాడము, నది ఇసుకే వాడతాము. ఎందుకు అంటే దాంట్లో సాల్ట్ పార్టికల్స్ ఉంటావు, దానివల్ల అనే. సో అంటే చిన్న ఇసుకకే ఇంత 100 సంవత్సరాల బిల్డింగో మహా అయితే 1 జనరేషన్ 2 జనరేషన్కి ఉండే బిల్డింగులకే ఎంత అయితే, ఈ ఆత్మను నిర్మించి నడిపించే తరతరాలకి కావాల్సినటువంటి బీజాక్షర సంపుటీకరణ, బీజాక్షర ఇదిని ఎట్లా అంటే నాకు కొన్ని భయాలు నాకు. అంటే రీసెంట్గా నేను అంటే ప్రత్యక్షంగా ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ఆ అబ్బాయి ఏంటంటే, మనం ఏ దేవత పేరు చెప్పని, ఏ దేవత అయినా ఏదైనా చెప్పని ఓ అనేసి కంగారు పడిపోతాడు. అంటే ఏదో ఉగ్ర రూపంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తాడు. పిచ్చి పిచ్చిగా చేసేస్తుంటే ఏంటా అని నాకు అర్థం కాల. ఫస్ట్ అంటే నా అండర్స్టాండింగ్కి అర్థం కాల. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే నాకు అమ్మవారు ఒంట్లోకి వస్తుంది, అందరూ ఏదేదో అడుగుతారు, నేను ఏదేదో చెప్పేస్తాను, నిజంగా నాకు అవన్నీ తెలియవు, అంటే చివరికి నా జీవితం నా ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది అన్నయ్య. ఏంటి అన్నయ్య ఇట్లా ఉంది నా పరిస్థితి అని వచ్చాడు. 26 అబ్బాయికి ఏజ్. అంటే మంత్రం ఎవరో ఇచ్చారు, ఏదో చేశాడు. ఆ తర్వాత నాకు అవగాహన ఉన్నటువంటి ఒకరి దగ్గరికి పోతే పంపించా. ఆయన కొద్దిగా మన శాత్యేయ మార్గంలో ఉన్నాడు. పంపిస్తే తర్వాత 3 రోజుల తర్వాత నేను తగ్గిపోయాను, నాన్న ఫుడ్స్ తీసుకొచ్చాడు. ఏంట్రా బాబు అంటే, ఏంటని నేను ఆయనకి ఫోన్ చేశాను. వాళ్ళకి ఏదో గురువుగారు చిన్న కృత్యని నేర్పించాడు, ఆ కృత్య అని చెప్పి ఇవ్వాలి కదా, అది చెప్పకుండా ఇచ్చాడు, వీడు దాన్ని బలాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు, సమ్ ప్రాబ్లమ్స్ అయినాయి అన్నాడు. అంటే అది వాడికి ఏంటో తెలియదు, అది చిన్న కత్త పెద్ద కత్త తెలియదు చేసేస్తే ఇబ్బందులు వస్తాయి కదా. అలాగే ఇప్పుడు ఇది మంత్రశాస్త్రంలో కొన్ని, అలాగే రాజయోగంలో కూడా కొంతమంది ఇప్పుడు మనకి మెడిటేషన్ అంటారు, ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క పద్ధతి ఉంది. ఈ మెడిటేషన్లోకి వచ్చేసరికి దాని పూర్వ అపరాలు గురు పరంపరాగతం లేకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పేస్తున్నాడు. అంటే దాంట్లో ఎంత డెప్త్ ఉందని తెలియటంలా. కొన్ని బ్రీతింగ్లు అయితే నేను చూస్తుంటే టీవీలో చూసి ఇది ఎక్కడ ఉందా అని ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు. అంటే నిజంగా ప్రాణాయామ గ్రంథాల్లో దొరకదు. ఇది మటుకు నేనే కనిపెట్టా అని చెబుతాను. అటువంటి చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాడికి ఏంది ఇప్పుడు టెంపరీ రిలాక్సేషన్ రావచ్చు, టెంపరీగా రిలాక్సేషన్ వస్తుంది క్లయింట్కి కానీ వాడు నేర్పించిన వాడికి కానీ వాళ్ళు అంతవరకే చూస్తున్నారు. అలాగే 72,000 నాడీ వ్యవస్థ, ప్రధానమైన 3 నాడులేంటి, 72,000 నాడులేంటి, ఆ తర్వాత 3,52,000 నాడులేంటి అనేది గుర్తించడం. దీనిపైన ఇప్పుడు చేసే ప్రాణాయామాలు వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు హిమాలయాల్లో ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా లెంతీ ప్రశ్న అయినా అడిగాను. ప్రాణాయామం యాక్చువల్గా మనకి శ్వాస ఇంటేక్ మనకు మనకు 3 ఉన్నటువంటివి ఏదైతే మనకు లోపల మనం ఒకటి పీల్చడము, తర్వాత లోపల హోల్డ్ చేసి పెట్టడము, మళ్ళీ తర్వాత ఎగ్జైల్ చేయడం, ఈ 3 అయితే మామూలుగా కామన్, దేంట్లో అయినా కూడా ఇది కామన్. ప్రాణాయామ షుడ్ గో విత్ ప్రత్యాహార, అది ఆదిశంకరులు చెప్పేది. ప్రత్యాహారం ఎప్పుడైతే ఉంటుందో ప్రాణాయామానికి ఎక్కువ పవర్ ఉంటుంది. ప్రాణాయామంలో మీకు ఏమైపోయిందంటే ఈ రోజుల్లో టెక్నిక్స్ చూడండి, ఇప్పుడు సోహం అని ఉంది. అంటే నేను ఎగ్జాంపులే చెప్తున్నాను, ఎవరు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. నేను విజిట్ చేసినప్పుడు మన కొన్ని ఆశ్రమంలో బెంగళూరులో ఆయన ఈజ్ అ గ్రేట్ ఆచార్య యాక్చువల్లీ, సోహం అని ఒక మెడిటేషన్ అన్నారు. నువ్వేమనాలా ఎంతసేపు, ఇప్పుడు సోహం ఇట్లా సంథింగ్ లైక్ దట్. ఐ లవ్డ్ ఇట్. ఐ సెడ్ దిస్ ఇస్ సంథింగ్, నాకైతే నిజంగానే బాధ అనిపించింది. అంటే సోహం అనేది
ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ వర్డ్. సహ అహం, దట్ యామ్ అనేది దాంట్లో ఎంత ఉందండి చెప్పడానికి. అది ఏది తెలియకుండా వీడు చేస్తున్నప్పుడు వీడికి ఏమవుతుంది, ఈ సోహం 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 అనుకుని చేస్తున్నప్పుడు వీడికి ఏదో మీరు అన్నట్టు కొంత వీడికి అనిపిస్తుంది, భావన లోపల ఏదో శక్తి వచ్చేస్తుంది నాలోకి. సో దీంతోనే నా గురువు, నాకు ఇచ్చినటువంటి గురువు ఇంత పెద్ద ఆశ్రమం కట్టాడు. సో నేను ఇందులో కనీసం ఒక చిన్న ఆశ్రమైన కట్టలేనా అని వీడి ఉద్దేశం. సో వీడికి దేనితోటి సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు. ఈ సహా అంటే ఏంటి అర్థం కాదు వీడికి, అహం అంటే ఏంటి అర్థం కాదు, అహం అనే ప్లేస్లో నేనున్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు. ఇదంతా తెలియకుండా వీళ్ళు ఒక టెక్నిక్ కింద చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైందంటే టెక్నిక్ అనేది ఒక వర్డ్ వదిలేస్తున్నారు జనాల్లో. సింపుల్గా ప్రాణాయామం అని మీరు ఎంత శుద్ధంగా పలుకుతున్నారో అది పోయింది. ఇప్పుడు ప్రాణాయామాలు టెక్నిక్, ఇన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అలాగే ఎందుకు ఆ ప్రాణాయామాలు విశేషం ఏంటి, ముద్ర విశేషం ఏంటి, ముద్ర యొక్క పరిపక్వత ఏంటి, ముద్ర ఎంతసేపు వేయాలి అనేది కూడా లేదు, ఓ చెప్పేయటమే. మాకు హిమాలయాల్లో నుండి మాకు నేర్పించిన ప్రాణాయామం ఒకటే. ఎంతమంది గురువులు నేను కలిసినా కూడా ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాణాయామం ఈజ్ ఓంకారం. అని తీసుకోవడం, మళ్ళీ కొంచెం సేపు ఆ ఓంకారాన్ని అక్కడ హోల్డ్ చేసిన తర్వాత లెట్ us know the wholeness of it, కంప్లీట్నెస్. ఆ ఓంకారం అంటే ఏంటి, ఇక్కడ కొంచెం హోల్డ్ చేస్తున్నాం. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ 3 చెప్పారు. ఫస్ట్ ఓం, ఆ ఉ మా, నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తావస్థ. ఆ ఉ మా, రైట్. దీన్ని మళ్ళీ జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థూల శరీరం అయితే ఏదైతే ఉన్నదో, స్వప్నావస్థలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, దీర్ఘ నిద్రావస్థలో ఉన్నటువంటి సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ మూడిటికి మళ్ళా ఏ విధంగా మనం దాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లా ఒకసారి ఏమవుతుందంటే ఓం అనేది మెయిన్గా వస్తుంది. ఓం మీకు ఇది మెయిన్గా చెప్పారండి. నాకు అకారం ఎక్కువసేపు పలికితే జాగృత అవస్థ, ఉకారం ఎక్కువసేపు పలికితే స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి వెళ్ళి, స్వప్నావస్థ నుంచి సుషుప్తి అవస్థకు వచ్చి, సుషుప్తికి జాగ్రత్తకి మధ్యలో కలుపుతారు. అగైన్ పిరమిడ్, ట్రయాంగిల్. దీనికి ఏమవుతుంది, సుషుప్తి అవస్థ నుంచి జాగ్రత్త అవస్థ కలిపినప్పుడు ఏమవుతుందంటే, సుషుప్తి అవస్థలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా, సుషుప్తి అవస్థలో నేను అక్కడ లేకపోయినా కూడా అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం కూడా నాకు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మ్యాజిక్ అది. సో స్వప్నావస్థలో, ఇప్పుడు స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను జాగ్రత్త అవస్థలో, రైట్. మీరున్నారు కాబట్టి నేను చూస్తున్నాను, ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను. స్వప్నావస్థలో ఏంటి, నేను చూస్తున్నాను కాబట్టి మీరు ఉన్నారు. సో మీరు నా స్వప్నంలోకి వచ్చారు, రైట్. ఈ డిఫరెన్స్ తెలియకపోయేసరికి ఏమవుతుంది మీకు, ప్రాణాయామంలో కూడా అంతే. ఈ అవస్థల గురించి ఎప్పుడైతే మనం ఆ ఊ మా అనేటువంటి అవస్థలు తెలుసుకుంటాము, ఈ వీటిని ఎప్పుడైతే మనం క్రోడీకరించి ఒకటి చేసి మనము ఈ మూడిట్లోకి ప్రయాణించేటువంటి ఒకే జీవిని చూసి, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడిని వీడు స్వప్నావస్థలో నేను స్వాప్నికుణ్ణి అనుకుంటాడు, కానీ స్వప్నాన్ని సృష్టించింది నేను వీడు అనుకోడుగా.
ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మీకు? మీరే బహుశా మీరు స్వప్నం చూస్తున్నారేమో, మేము వచ్చున్నామేమో మీ స్వప్నంలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు వశిష్ఠ గీతలో రాముడు అడిగింది అదే కదా. ఇప్పుడు ఏ దృశ్యం తన నశ్యం అన్నాడు ఆయన. నాయన కనిపించేదంతా మిథ్యనే అన్నాడు. ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తోంది. వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడికి, అంతా మిథ్యే నాయన, మిథ్యా ప్రపంచం ఇది, ఏది కూడా ఇది నిజం కాదు నువ్వు చూసేదంతా అనేసాడు. ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏనుగు ఫస్ట్ పరిగెత్తింది వశిష్ఠుడే. రాముడు ఇంకా మిథ్య కదా అనుకుంటున్నాడు. మరి పరిగెత్తరా నాయన అన్నాడు. పరిగెత్తరా నాయన, పరిగెత్తాడు ఈయన కూడా. తర్వాత ఆయన అడిగాడు, ఏంటి గురువు గారు మీరే కదా చెప్పింది అంతా మిథ్య అని, మరి మీరెందుకు పలాయనం చేశారు అంటే, హస్తి ఏనుగు హస్తి మిథ్య అన్నారు కదా. అంటే ఆయన ఏమన్నాడంటే, హస్తి మిథ్య, పలాయనమపి విద్య మిథ్యనే. అది ఎవడు నా ఉరికింది, నేను కాదు పరిగెత్తింది, నీ విద్య అది. సో పలాయనమపి విద్య మిథ్య, అది మిథ్యే, పరిగెత్తడము మిథ్యే. నువ్వు అనుకుంటున్నావు నేను పరిగెత్తాను, విద్యనే అది కూడా. ఎందుకంటే విద్యా ప్రపంచంలో ఉన్నావు, నువ్వు పరిగెత్తి తీరాలా, తప్పదు. ఈ డిఫరెన్స్ తెలియకపోయేసరికి వీడు ఏం చేస్తాడు, గోడ ఉంది అక్కడ, మిథ్యనే అని పోయి కొట్టుకున్నాడు అనుకోండి. వీడు కొట్టే దేంతో, శరీరంతో, అక్కడ ఉన్నది స్థూల వస్తువే. స్థూల వస్తువు దెబ్బ. సూక్ష్మ వస్తువు నువ్వు దాంట్లో మళ్ళీ దాన్ని సపరేట్ చేసి ఆటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనుకుంటూ చూసుకుంటూ అయితే పోడు కదా వీడి దాంట్లోకి, గోడలోకి. ఇప్పుడు ఆ విద్య సాధించేది కూడా ఆ లెవెల్లోకి మనం వెళ్ళినప్పుడే, మానసికంగా ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అండి. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ కెన్ సీ త్రూ ద వాల్. ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటాను ఆ రూమ్లో, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారనేది నేను చెప్పగలను. ఎందుకు అంటే యూ కెన్ సీ త్రూ యువర్ మైండ్. ఆ పర్టికులర్ ఇది ఏదైతే ఉంటుందో, ఆ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఇవి ఏవైతే ఉంటుందో దానిలోంచి కూడా వెళ్ళేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ఆలోచన ఏదైతే ప్రవహిస్తుందో. ఇప్పుడు మహర్షులు వీళ్ళు ఎట్లా చూడగలిగారు అవన్నీ కూడా? అంత పెద్ద పెద్ద ద్రష్టలు, మంత్రద్రష్టలు, అంతంత మంత్రాలు, అంత ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది వాళ్ళకంటే? అదే కదా. అందుకే నాకేమనిపిస్తుంది అంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రాణాయామంలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, మాకు నేర్పించినటువంటి విద్యల్లో ఈరోజు వచ్చేటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను నా దగ్గరకు వచ్చినట్టు అందరికీ చెప్తానండి. బాబు చక్కగా ఓంకారం చేసుకుంటాను ఆయన, ఇన్హేలింగ్ చేసుకోండి, కొంతసేపు హోల్డ్ చేయండి. ఓంకారం అంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఆ ఓంకారం అండి మీకు తెలియదు, అది మొత్తము ఇట్లా నాడిలోకి వెళ్ళిపోతుందండి. అది ఎంత మనిషి జాగృతం అయిపోతాడంటే, ఎంత అలర్ట్ అయిపోయి అక్కడ చీమ ఉంది అంటే అట్లా ఇదైపోతుంది అన్నమాట. ఇక్కడ ఒక కమ్యూనికేషన్ వచ్చేస్తుంది దాంతో. మీకు అక్కడ ఏదో జరుగుతుందంటే కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వివేకానంద స్వామి చికాగోలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి రాత్రి నిద్రపోకుండా ఆయన రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్నాడు, పడుకున్నాడు, దొల్లాడు, నీళ్లలో కొంతసేపు దొల్లాడు. ఎందుకు అనుకున్నారు అందరూ? ఎందుకు ఈయన ఇట్లా విచిత్రంగా చేస్తున్నాడు అంటే, ఈయన దగ్గర నుంచి అబౌట్ 60 to 80 కిలోమీటర్స్ అవతల ఎక్కడో మొత్తం తగలబడిపోయింది. మొత్తం జనాలు దాదాపు కాలనీ తగలబడిపోయింది. అది ఈయన ఇక్కడ ఫీల్ అయ్యారు. అంత ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఆ సూక్ష్మమైనటువంటి ఒక స్థితి ఏదైతే వస్తుందో మనకు. అందుకే మీరు చూడండి, ఎనీబడి ఈ పర్టికులర్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఎవరికైనా హాని చేయమని చెప్పండి, చేయలేం. నువ్వు పర్టికులర్గా నాయన హింస చేయకరా అంటే వాడు తప్పకుండా హింసనే చేస్తాడు. కానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది రా విషయం, ఇది చూడు, ఇక నువ్వు ఇట్లా దాన్ని కొడుతున్నావు, దీని స్వరూపం ఇది, నీ స్వరూపం ఇది. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ ఉంటుందో అప్పుడు నిజంగానే అహింస అనేది వస్తుందండి, ఆటోమేటిక్ వస్తుంది. అది మనం చెయ్యలేము. విల్ బికమ్ అన్కేపబుల్ ఆఫ్ హర్టింగ్ ఎనీథింగ్. ఎందుకంటే అగైన్ మళ్ళీ నా స్వరూపమే కదా అది. ఐఎమ్ హర్టింగ్ మై సెల్ఫ్. సర్వం కలివిదం బ్రహ్మాస్త్రం. అప్పుడు ఏమైపోతుందంటే మనకి అక్కడ ఆ స్టేజ్ రావడానికి ఎంత ఇది పట్టినా, ప్రాణాయామములో మనం ఎప్పుడైతే ఓంకారం చేసుకుంటూ వెళ్తాం, దట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ వాట్ ఐ ఫెల్. తర్వాత శ్వాస మీద ధ్యాస అన్నది కూడా ఒకటి, ఇట్స్ అ పర్ఫెక్ట్ టెక్నిక్. ఎందుకంటే మీకు ఒక సాక్షిత్వం,
అక్కడ సాక్షి అనేది అపార్ట్ ఫ్రమ్ హిస్ థాట్స్. కొంతమంది ఏం చెప్పారు, మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఒక థాట్కి ఇంకో థాట్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేట్ చేయమన్నారు. రైట్? ఫస్ట్ ఏం చెప్తారు, జస్ట్ వాచ్ యువర్ థాట్స్. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఏమేమి ఆలోచనలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఉంది, అది ఎంతసేపు సర్టన్, అది ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది, ఇంకో కొత్త థాట్ వస్తుంది. సంబంధం లేనటువంటి థాట్స్ ఏవైతే వస్తుంటాయో ఆలోచనలు, వీటిని అబ్జర్వ్ చేయడమే ప్రాణాయామం అన్నారు కొంతమంది. శ్వాస ఒక పక్క నడుస్తూ, శ్వాసను ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ దీన్ని దృష్టి పెట్టమన్నారు. అయితే ఇప్పుడు ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తున్నా, ఇప్పుడు చాలామంది సాధనలో ఒక స్థితికి వచ్చిన తర్వాత వాడికి ఏ రోగాలు రావు. అట్లా ఇప్పుడు ఇది కూడా ఒక మిథ్య. ఏ మందులు అవసరం లేదు, నువ్వు మందులు వాడుతున్నా కానీ సాధన చేస్తుంటే వదిలేయచ్చు. ఇవన్నీ చేస్తూ కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు కొన్ని చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సాధనలో ఉంటే భౌతికంగా ఇప్పుడు వాడు ఎంతవరకు తట్టుకోగలదో శరీరం అంతవరకు చేయాలి, ఆ శరీరానికి అనుసరించి చేయాలి. కానీ మూర్ఖంగా వెళ్ళటం కూడా తప్ప ఒప్ప. ఇంకా చూస్తే ఆ మూర్ఖంగా వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఇది ఎట్లా అవుతుంది? 100% అండి. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక సాధన చేయాలి అనుకున్నప్పుడు నా శక్తి ఎంత, అది బారోమీటర్ ఉండాలి. ఎవరో ఏదో చేసేసారు నేను చేసేస్తాను అంటే, ఒకరోజు ఉపవాసం ఉండగలిగినాడు, బండలాగా నేను ఉపవాసాలు చేసేస్తానంటే తర్వాత నీరసమై కింద పడిపోయేది ఈడే. దేనికైనా కూడా ఒక బ్యాలెన్స్ అవసరం. పంచాగ్ని విద్యలు ఇవన్నీ కూడా ఏంటంటే కఠోరమైనటువంటి విద్యలు ఎప్పుడో చేసినటువంటి గురువుగారులు ఉన్నారు. ఇప్పుడు వీడిని తీసుకొని వచ్చి నేను పంచాగ్ని విద్య పెట్టుకుంటాను, అన్ని చుట్టూ అగ్ని పెట్టుకొని మధ్యలో కూర్చుంటాను, పైన ఒక అగ్ని ఉంది అని. అందుకే ఆదిశంకరులు కూడా అంటే నిజంగా ఆయన నాకు చాలా ఇంత రీజనబుల్ అనిపిస్తుంది. అంటే అగ్రే వన్ని పృష్ఠే భాను రాత్రౌ చిబుక సమర్పిత జాను, ఇంత చేస్తాడు వీడు. అగ్రే వన్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను పశ్యన్నపి చ న పశ్యతి మూఢ. వాడు ఆఖరికి ఏంటి, ఉదర నిమిత్తం బహుకృత వేష. ఏమైపోతుంది ఆఖరికంటే వీడు హింసించుకుంటున్నా. ఇప్పుడు నన్ను నేను హింసించుకున్నా కూడా శాస్త్రం ఏం చెప్తుంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటోంది కదా. ముందు దేహాన్ని దేవాలయంతో పోల్చినప్పుడు నీ దేహాన్ని నువ్వు బాధ పెట్టుకునేటువంటి సాధన లోపల ఉన్నటువంటి దేవుడికి ఎట్లా ఆనందమవుతుంది? కాబట్టి ఈ లిమిట్స్ అనేవి తెలిసినప్పుడు, ఇప్పుడు పెద్ద గురువు గారు ఉన్నారు, ఆయన హిమాలయాల్లో ఇంత సాధన చేశారు, ఆయన ఇట్లా చేశారు, ఇట్లా కఠోరమైనటువంటి సాధనలు ఉన్నాయంట అంటే అది వేరు. టైమ్స్ హ్యావ్ బీన్ చేంజింగ్. ఈ టైం చేంజ్ అయినప్పుడు మనకి, ఇప్పుడు నేనున్నానండి, నేనున్నప్పుడు నేను ఫస్ట్ ఉత్తరకాశీ అక్కడంతా తిరిగినప్పుడు అక్కడంతా సో యంగ్, ఐ వాజ్ సో యంగ్ అండ్ ఒక ఎనర్జీ ఉండింది. అప్పుడు ఏంటంటే ఒక పిచ్చి ఉండింది, ఒక రకమైనటువంటి ఒక క్రేజీనెస్ అన్నమాట. చూడాలి, అమ్మవారిని చూడాలి, ఎట్లయినా సరే మనం ఒకటి సాధించాలి. ఒకటి అయితే హిట్ అవుట్ లేకపోతే గెట్ అవుట్, రెండిట్లో ఏదో ఒకటే ఉండింది అప్పుడు. ఇప్పుడు ఏమైపోతుంది, అదే హిమాలయాస్లో నేను 1 కిలోమీటర్ నడవమనండి, నడవలేను నేను. బికాజ్ ఐ నో ఇప్పుడు ఏజ్ అయిపోయింది, నాకు ఏజ్ పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి శక్తి ఇప్పుడు ఉండదు. అప్పుడు నడిచినంత ఇప్పుడు నడవలేము, అప్పుడు చేసినంత మాలలు ఇప్పుడు చేయలేము. సో దీనికి చాలామందికి ఏంటంటే కాళ్ళు నొప్పి, మేము మీలా కూర్చోలేము, మేము కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చా? శుభ్రంగా చేసుకోమని చెప్తాను నేను. హ్యాపీగా చేసుకోండి, డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. అందుకేనండి నేను సర్పతంత్రం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, కంపల్సరీ ఉపవాసం ఉండాలి కదండి సర్పతంత్రానికి, మేమేం తినకూడదు, మేమేం చేయకూడదు. కానీ వీడికి షుగర్, తినకపోతే వీడు సర్పం ముందే కాటేస్తుంది వీడిని, కాలసర్పం.
కాబట్టి నేనేం చెప్తా అంటే శుభ్రంగా తినండి రా, తిని చక్కగా తలస్నానం చేసి ఏ టిఫినో ఇడ్లీనో ఏదో లోపల ఏంటి ముందు, ఎందుకంటే మందులు పడాలి కాబట్టి చేసుకోండి. అంతేగాని శరీరాన్ని శుష్కింపజేసి, ఇప్పుడు మిలారేపా చదివారా మీరు? మిలారేపా చదివారు కదా. మిల్లరప్పలో చాలా ఒక్కోసారి ఒక్కొక్క ఇది చేసుకుంటాడు. లాస్ట్లో ఆయన అదే చెప్తాడు. ఆయన ఫస్ట్ ద ఓన్లీ పర్సన్ హూ విజిటెడ్ కైలాస్ పర్వత్ ఇస్ మిలారేపా, ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్. అయితే అంత శుష్కింప చేసుకునేటువంటి ఒక దీన్ని కూడా శాస్త్రం ఎక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే నిన్ను నువ్వు హింసించుకోవడం కూడా శాస్త్ర ప్రకారం అది నిషిద్ధం. ఇప్పుడు గురువుగారు ఉన్నారండి, ఆయన నిజంగా అరే ఒకే పూట తినంటారు అందరూ చేయండి చెప్పాలంటే ఎంతమంది చేస్తారు? ఒకటి. ఇంకోటి ఏంటి, ఆయన పర్సనల్గా అట్లా పెట్టరు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ శరీరం అన్నప్పుడు వాడికి పొద్దున్న ఇగో ఇది ఈ టైంకి తినేవాళ్ళు ఉంటారు, మధ్యాహ్నం ఈ టైంకి తినేవాళ్ళు ఉంటారు, రాత్రి ఈ టైంకి తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కావాల్సింది చేస్తే వాడు హ్యాపీగా కూర్చొని సాధన చేసుకుంటాడు. నిజంగా నేను ఏ ఆశ్రమం, మనకి ఏ ఆశ్రమంలో చూడలేదు, మన ఆశ్రమంలో నిఖిల్ చైతన్య కేంద్రంలో ఉన్నటువంటి ఒక శక్తి, అంటే ఆయన ఇచ్చేటువంటి ఒక ఫ్రీడమ్ జనాలకి ఈ ఇంత సాధన చేసుకోవడానికి. ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పాలి ఆయన శరీరాన్ని. ఇక ఇన్ని మాలలు చేయండి అంటారు. గురువుగారు నాకు అన్ని మాలలు కుదరట్లేదండి, నేను ఇన్నే మాలలు చేసుకోగలుగుతున్నా. సరే నువ్వు 10 మాలలు చేసుకోగలుగుతున్నావు, 10 మాలలు నీటు 120 మాలలు చెప్పాను నేను నీకు అంటే 10 మాలలు ఇంటూ 120 ఎంత అవుతుందో అన్ని రోజులు చేసుకో సాధన. సింపుల్. కష్టపెట్టుకొని చేసుకోమని ఎక్కడ చెప్పలేదండి శాస్త్రంలో కూడా. ఇక్కడ కొంతమంది మళ్ళీ వచ్చేసరికి సాధనాపరంగా మార్గంలోకి వచ్చినప్పుడు కొన్ని సాధనల్లో వెళ్తూ ఉన్నప్పుడు హరిహెడ్ వర్గాల్లో పడుతూ ఉంటారు. చాలామంది మహానుభావుల్ని మనం చూస్తూ ఉంటాం. చాలామంది అంటే ఓనేసి పడటం ఒకటి, అలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి వీటి సాధనలో ఉంటాయి? ఒకటి ల్యాక్ ఆఫ్ అలర్ట్నెస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే సంస్కారం, ఇంకోటి ఏంటంటేనంటే ఈ రోజుల్లో ముఖ్యంగా మేము సాధన చేసినప్పుడు కానీ మాకు ఎక్కువ డైవర్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు డైవర్షన్స్ టూ మెనీ డైవర్షన్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు మీ సాధన చేసిన వాళ్ళ సమయంలో మొబైలే లేదు, మొబైల్స్ లేదు, ఎక్కడో ఎవడో ఊరిలో ఒక్కడికి ఫోన్ ఉండేది. ఇక వాడు ఎవడో పోయాడు అంటే వాడు గంట సేపు మనం ఫోన్ ముందు కూర్చొని వాడికి టెలిగ్రాములు కొట్టాల్సిందే, అట్లా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సాధన కంటే ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దీంట్లో కూడా నిజాయితీగా చేసేటువంటి వాళ్ళు ఒక పక్కన ఉంటే దీన్ని ఇంకా జనాల్ని రెచ్చగొట్టడానికి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ కదా, పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే యోగ భ్రష్టత్వం అని ఒకటి ఉన్నది ఇందులో. వీడు పోయిన జన్మలో యోగ భ్రష్టత్వం ఉంటుంది వీడికి. సో ఒక పర్టికులర్ వీక్నెస్ దగ్గర వీడు స్టక్ అయిపోతాడు సాధకుడు. సో ఆ వీక్నెస్ ఏమవుతుందంటే వీడికి ఈ జన్మలో కూడా అది వాడు శరీరం వదిలేదాకా ఆ వీక్నెస్ వాడిని వదలదు, అది కంటిన్యూ అవుతుంది. జనాలు దాన్ని ఎన్ని రకాలుగా తప్పర్థం చేసుకున్నా వాడు దాని నుంచి మటుకు బయటకు రాడు. ఇది మళ్ళీ ప్రారంధం. ఇది ప్రారంధం ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏదో పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో వాళ్ళు అంటారు కదా మన వాళ్ళు, అట్లా వాటి ఇది ఏంటంటే వాడి ప్రారంధం కంప్లీట్ అయిపోతే అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి దీనికి కూడానండి బాగా అలర్ట్ అయి ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి మైండ్కి. మనకి ఇంకోటి ఏంటంటే ఇది ఎంతవరకు మనకు అవసరం. ఎవరో వస్తారు మనకు యోగ భ్రష్టత్వం జరిగితే మనకి ఏమవుతుంది, ఇంకోటి మనము ఎంతవరకు దీనికి ఈ విషయం మీద మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా దీనికి ఏంటంటే సాధనలోనే దాంట్లోనే వెళ్ళాలి. అందుకే యమధర్మరాజు కఠోపనిషత్తులో నచికేతుడికి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే క్షురస్య ధారా దురితానిషత్యయ అంటాడు. ఈ మార్గము ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిదంటే క్షురస్య ధార, మంగళవాడి కత్తి ఎంత పదును ఉంటుందో అటువంటి కత్తితో ఒక మార్గం వేస్తే దాని మీద నడుస్తే, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి నడువురా అంటే నడుస్తే ఎంత జాగ్రత్తగా నడవాలి వీడు. క్షురస్య ధార దురితా నిషత్యయ అంటాడు ఆయన. అది ఎంత హార్డ్ అంటే
ఏ మాత్రం వీడు కాలు అటు ఇటు అయినా 2 పీసులు అయిపోతాడు. అది ఈ జన్మకి పనికిరాడు, వచ్చే జన్మకి పనికిరాడు. కాబట్టి మొదటి నుంచి ఏంటంటే అంత కేర్ఫుల్గా ఉండాలి, అంత ఇదిగా ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండింది. ఇప్పుడు మా ఆశ్రమాల్లోనే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మచారీస్, ఇప్పుడేంటి బ్రహ్మచారీస్ బ్రహ్మచారిణీస్ వీళ్ళిద్దరు ఉంటారు. ఒక పక్క బ్రహ్మచారిణీస్ ఉంటారు, ఒక పక్క బ్రహ్మచారీస్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక క్లాస్లో చదువుకుంటూ ఉంటారు. ఏమండి, మామూలుగా నిజంగా వేదాంతానికి వచ్చిన వాడు వేదాంతంలోనే ఉంటాడు. మిగతా వాడు ఏం చేస్తాడు, ఆ మెల్ల కొంతసేపు మాట్లాడదాము, ఒకసారి మాట్లాడుకుంటారు, రెండోసారి మాట్లాడుకుంటారు. అట్లా ప్రతి కోర్సు తర్వాత మా దగ్గర కనీసం 10 మంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మా కోర్సుల్లోనే. వాళ్ళని ఏం చేస్తాం మనము అంటే, ఇది భ్రష్టత్వం అని మనం అనడానికి లేదు. కానీ ఎక్కడో వాడికి స్టక్ అయిపోయాడు, వాడు ఆ పర్టికులర్ ప్లేస్లో స్టక్ అయ్యాడు. ఆ స్టక్ అనేది తీసేస్తే అది గురువు తీయాల, దానికే గురువు అవసరం అనేది. ఆ గురువు ఏం చేస్తాడంటే, ఆ పైప్లో అది ఇరుక్కుపోయింది, అది తీసేస్తే ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఇది చాలామంది ఏంటంటేనండి దీన్ని రకరకాలుగా తీసుకుంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ దైర్ వీక్నెస్, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ దైర్ కర్మస్ ఆల్సో. కర్మలు కూడా దాంట్లో స్ట్రాంగ్గా పనిచేస్తాయి కొన్ని. అయితే ఇప్పుడు చాలామంది ఏ ఛానల్ పెట్టినేయండి మామూలుగా చూస్తే టక్మని కామాఖ్య అనే పదం వాడటం, టక్మని పంచమకారాల పదాలు వాడటం, ఇది ఎంతవరకు సమంజసము? అసలుకి శాస్త్రం దీన్ని ఒప్పుకుంటుందా? అసలుకి దేవతలు దీన్ని హర్షిస్తాయా? దేవతకి ఎంత ఇబ్బంది ఇది చేయటం వల్ల దేవత ఎంత ఇబ్బంది పడుతుంది? ఇప్పుడు మన ఇంటి చుట్టూ డ్రైనేజీ పెట్టి, ఈవెన్ దో మన ఇంటి ముందర అంటే నాకు ఎవరైనా సరే కొద్దిగా నాన్ వెజ్ కానీ ఏదన్నా షాప్ వచ్చినా కానీ కొద్దిగా డిస్కంఫర్టే ఉంటుంది. షాప్ ఉన్నా, నాన్ వెజ్ షాప్ ఉన్నా దాని ముందర నడుచుకుంటూ వెళ్తుంటే కొద్దిగా డిస్కంఫర్టే ఉంటున్నారు. అలాంటిది అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవత ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఈ పంచమకారాలతో చేసినప్పుడు? వీళ్ళేమో అనుగ్రహం అనుకుంటున్నారు, దేవత ఎంత ఇది ఫీల్ అవుతుంది అనేది నాకు ఎప్పుడు ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే ఇప్పుడు మనమే సెన్సిటివ్, ఇంకా కొద్దిగా సాధన వెళ్తే ఎక్కడో ఏదో జరిగితే వైబ్రేషన్ అన్నప్పుడు, ఒక జీవిని చంపి దాంట్లో హోమంలో ఎత్తున్నప్పుడు అగ్నిదేవుడు ఎంత ఇబ్బంది పడతాడు, దాని స్వాహాదేవి ఎంత ఇబ్బంది పడుతుంది, స్వదాదేవి ఎంత ఇబ్బంది పడుతుంది, దాన్ని దేవతలకు చేర్చినప్పుడు దేవతలు ఎంత ఇబ్బంది పడతారు అని నాకు ఎప్పుడు అంటే ఒక మైండ్లో తొలిచేటటువంటి ఆలోచన. వీడేదో కళ్ళు తీసుకొచ్చి పోస్తాడు, దాంతో దేవతలు ఎంత ఇబ్బంది పడతారు అనేది నాకు ఉన్నటువంటి అంటే లోపల అంటే ఇంతవరకు ఎవరిని అడగలేదు. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు కూడా ఈ రాక్షసులు ఎప్పుడైతే ఆయన హోమాన్ని వాటిని డిస్టర్బ్ చేసి ఆ రక్తమాంసాలు మద్యము ఇవన్నీ పోయడానికి వాళ్ళు పోసి డిస్టర్బ్ చేస్తుంటారో, అప్పుడు ఆయన రాముడిని బతిమాలి రాముడిని తీసుకొని వచ్చి దానిపైన ఒక దీనిలాంటిది వేసి అవేవి పడకుండా ఆయన్ని రక్షించమని ఆయన అడిగి ఆ రాక్షసుడిని చంపిస్తాడు. ఇది ఏంటంటే మొదటి నుంచి మనకు ఎక్కడ కూడా దక్షిణాచారాన్నే ఫాలో అవ్వమని చెప్పింది, కానీ వామాచారం అనేది కేవలం కొంతమందికి మాత్రమే. అది కొంతమందికి అంటే దే ఆర్ నాట్ స్పెషల్ పీపుల్. ఇప్పుడు అఘోరీస్ ఉన్నారు, సరే వాళ్ళది మనకు వాళ్ళు చేసుకునేటువంటి సాధనలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇట్లా వీళ్ళు పీక్కొని తినేత తినరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా మనసులో తినాలని ఉందండి, ఓకే ఫైన్, నాకు మందు తాగాలని ఉంది, ఎట్లా చేయాలి? నా దగ్గర శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా మందు తాగి నేను మటన్ తిన్నా అంటే నేను ఇది తిన్నాను అంటే, ఏంద్రా గురువు గారికి ఇటువంటివన్నీ అలవాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. వీడికి ఆ భయం ఉంది. ఇప్పుడు నేను అనేది నీకు తాగాలనుంటే గాడిద కొడుకు అని కాదన్న దేవుడు. కానీ వీడేం చేస్తాడు, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ట్రిక్. వీడేం చేస్తాడంటే, అరే కాళికా అమ్మవారు అంటే ఆవిడకి ప్రీతి. ఎవడు చెప్పాడు నీ కాళికా అమ్మవారికి మద్యం అంటే ప్రీతి అని?
భైరవీ రూపంలో ఉన్నప్పుడు ఆవిడ ఒక మత్తులో ఉంటుంది అంటే ఆ మత్తు ఈ మత్తు కాదు, ఇది ఈ దరిద్రమైన మత్తు కాదు. ఆవిడ ఉండేటువంటి ఆ స్వాత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది మత్తు ఆవిడకి. ఆ తుర్యాతీత స్థితుల్లో ఉన్నటువంటి ఆ మత్తు అది. వీడేం చేస్తాడంటే ఆవిడ చేతిలో ఆ బాణ చూసి ఇది చూసి వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నాకు తాగాలనుంది, నా శిష్యులు పోకూడదు, అందుకని నేనేం చేస్తున్నాను ఇక్కడ, దీన్ని అమ్మవారికి ఆపాదిస్తున్నాను. ముందు అమ్మవారికి ఆపాదించి మళ్ళీ ఏం చేస్తాం, కొంచెం అరే నువ్వు తీసుకోరా అందరికీ తలో చెంచా తీర్థం పెట్టడం, మిగతాది వీడు స్వాహా చేయడం. వీడికి మాంసం తినాలని ఉంటే అమ్మవారు తినాలా, వీడు డైరెక్ట్గా తినచ్చు కదా. మనకి రామకృష్ణ పరమహంస కల్ట్లో కూడా బ్రహ్మానంద అని ఒక ఆయన ఉండేవారు. ఆయన హీ వాజ్ అ పక్కా డ్రంకర్డ్. అయితే ఒకసారి ఆయన రామకృష్ణ పరమహంస చెప్తారు ఆయనకు, అరే నువ్వు ఇంత చేస్తున్నావు కదా, ఒక చిన్న పని చేయరా, నాకు నువ్వు తాగే ముందు అమ్మవారికి పెట్టి తాగురా అంటాడు. ఇది అమ్మవారికి ఎట్లా పెడతామండి అంటాడు ఆయన. మరి అమ్మవారు తిన్నప్పుడు నువ్వు ఎందుకు తాగుతావు, మరి అమ్మవారికి పెడితే తప్పు కదా, మరి నువ్వు తాగితే తప్పు కాదా, నువ్వు అమ్మవారి తాగి నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్తే తప్పు కాదా. ఇట్లా మనకి ఏంటంటే ఇప్పుడు నీకు పర్సనల్గా నీకు ఏదో ప్రాబ్లం ఉంది, రైట్, నువ్వు దాన్ని చేసుకో. దీనికి ఏంటంటే కామాఖ్యని అడ్డం పెట్టడం. కామాఖ్యలో చేస్తారు, కామాఖ్యలో ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళకి అక్కడ బలులు. ఇప్పుడు మనకి ఇప్పటికీ బలు ఎక్కడ పోయినాయండి. ఇప్పుడు చాలామంది మనం ఇక్కడే మన తెలంగాణలోనే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూస్తుంటాం. వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో వీళ్ళు ఏం చేస్తారు, కోళ్ళు అవి తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందు బలి ఇవ్వడము, తీసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళు తినడమే. వాళ్ళు అక్కడ జాతరలాగా చేసుకుంటారు. దీన్ని ఏం చేశారంటే మెల్లమెల్లగా దీన్ని వామాచారము అని చెప్పి, వామాచారంలో పంచమకారాలతో చేయమంటే, మీకు పంచమకారాలు గురువుగారు ఆల్రెడీ ఆ రోజు చెప్పారు కదా మనకి, పంచమకారాలు అంటే ఏంటి అని. మత్స్యము అంటే ఏంటి, మాంసము అంటే, ఈ మత్స్యము అనేది ఏ విధంగా అయితే చేప తన కేవలం చూపుతోటి ఏ విధంగా అయితే గుడ్లని ఇది చేస్తుందో, ఆ దృష్టి తదేక దృష్టి, ఆ దృష్టిని మనము దానివల్ల మత్స్యము, మైథునము, మిథునస్య భావ ఇది మైథునము అంటే చాలామంది ఏంటంటే వీళ్ళు చేసేటువంటి కాళీతంత్రాల్లో దే ఆర్ మేకింగ్ బ్లండర్స్. ఎందుకంటే మైథునం చేసేటప్పుడు వీడు కాళీ మంత్రాన్ని చదవాలని, ఇంకోటి చేస్తే వీడికి ఇమ్మీడియట్గా శక్తి వచ్చేస్తుందని ఈ కల్పించడం వల్ల మిథునస్య భావ అంటే మిథునంలో వీడికి ఏదైతే ఇజాక్యులేషన్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ సుఖం ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఏకత్వ భావన ఏదైతే ఉంటుందో, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఏకత్వ భావన, ఆ ఫైనల్ స్టేజ్లో అక్కడ రెండు శరీరాలు ఉండదు, ఏకత్వం ఉంటుంది. ఆ ఏకత్వంలో నేను ఉండాలా, దట్ ఈస్ కాల్డ్ మిథునత్వ భావ, దట్ ఈస్ మైథునం. ఇవన్నీ వీళ్ళు ఏం చేశారంటే ఫిజికల్గా మార్చేశారు, దీన్ని వేరువేరుగా చేసేసి, పూసల కింద దాన్ని వేరు చేసేసి, దేనికదే పువ్వు వేరు చేసేసి, ఆ తర్వాత వీళ్ళు దానికి అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎవరో సిద్ధాంతివి రైట్, నీ సిద్ధాంతం నీ దగ్గర పెట్టుకో, దాని జనాల ముందు నేను వెళ్తున్నాను, నేను దీన్ని అమ్మవారికి పోస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను మా మధుస్వామి కాశీలో నేను స్వయంగా చూశానండి. అన్నపూర్ణ క్షేత్రం అని ఉండేది ఒకటి మన ఆంధ్రాశ్రమం వెనక. ఆంధ్రాశ్రమం నుంచి మనం ముందుకెళ్తే అక్కడ ఒక సత్రం ఉండేది. అక్కడ పాపం ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో హోమాలు చేయమన్నారు. యాక్చువల్గా నేను చండీ పారాయణకు నేను వెళ్ళాను. వీళ్ళు ఏం చేశారంటే ఖాళీ ఒకటి మన ఈ బగళాముఖి ఇవేవో చేయించి బాటిల్ మద్యం పోసారు. మీరు నమ్మరు, 30 days లోపల ఆశ్రమం ఎత్తేసుకొని పారిపోయాడు వాడు. ఏం లాభమైంది వాడికి కాశీ లాంటి ప్లేస్లో? మరి అక్కడ అమ్మవారు ఉంది కదా. ఎందుకంటే అదే నేను సాత్వికంగా చేసినప్పుడు వాడు మళ్ళా నవరాత్రులు నేను సాత్వికంగా చేసి, చండీ పారాయణలు చేసి, చండీ హోమాలు చేసి ప్రతిరోజు అద్భుతంగా చేస్తే మళ్ళీ ఈరోజు నిలబడిందండి ఆశ్రమం. అది కేవలం దక్షిణాచారంలోనే. అందుకే ఎక్కడ కూడా మన పెద్ద గురువు గారు కానీ, మా పెద్ద గురువు గారు కానీ, ఎవ్వరు కానీ మాకు వేరే మార్గం చెప్పలేదు. వాడడానికి కూడా మాకు అసహ్యం అనిపిస్తుంది.
ఎవరైతే అంటే వామాచార పద్ధతుల్లో పూజలు చేయించుకున్నారో, వామాచార కొద్దిగా వెళ్ళారో, వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా బెనిఫిట్స్ పొందొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో ఉండదు. వాళ్ళు ఏదో ఒక జైలు శిక్షలు ఎదుర్కోవడమో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడమో, లేకపోతే ఇట్లాంటివి నేను చాలా వరకు విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? 100% నిజం అండి. అది దక్షిణాచారం ఎప్పుడు కూడా టైం తీసుకుంటుంది, కానీ ఒక్కసారి ఆ ప్లేస్ రీచ్ అయిన తర్వాత ఇంకా పడ్డం జరగదు. ఇదేంటంటే సక్మని వెళ్ళిపోతుంది, ఇమ్మీడియట్ రైజ్ ఇస్తుంది, అంతే స్పీడ్గా కింద పడేస్తుంది. ఇంకా ఎంత కింద పడేస్తుంది అంటేనండి, మామూలుగా మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యి 100కి వెళ్ళారనుకోండి, మామూలుగా జనరల్గా ఎవడైనా పడ్డాడు అంటే దక్షిణాచారంలో, సపోజ్ దక్షిణాచారంలోనే వాడు పడ్డాడు అనుకోండి, వీడు 0 దగ్గరికి వస్తాడు. 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు వాడు. వీడు ఎవరైతే ఈ వామాచారం చేసుకుంటూ జనాల మధ్యలో మేము ఇది గ్రేటు, మేము దాన్ని వస్తున్నాం అది పోస్తున్నాం అని చెప్పుకుంటారో, వీడు 0కి పడ్డు -100కి పడతాడు, కిందకి మళ్ళీ పాతాళంలోకి. సో మళ్ళీ వీడి -100 నుంచి 0కి రావాలి, 0 నుంచి మళ్ళీ 100కి వెళ్ళాలి. కాబట్టి వీడిది ఎంత పెద్ద నేరం వీడిది. నేను చూశాను, నేను ప్రత్యక్షంగా నేను అఘోరి బాబాని అడిగండి, ఆయన పూజ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను ఆయనతో పాటు. వెళ్ళి ఏం లేదండి, ఆయన పూజ చేసిన తర్వాత ఆయన ఎక్కువ ముద్రలు ఉంటాయి వాళ్ళవి, ముద్రాంకితం ఎక్కువ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పీస్, ఇంత పీస్ అండి, దాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మధ్యంలో దాన్ని ముంచుకొని కొంచెం ఇట్లా నాలుక అద్దుకొని మళ్ళీ దానిలో పడేశాడు ఆయన. ఇది ఆయన చేసింది. పీక్కొని తింటారు, శవాలను పీక్కొని తింటారు. ఏం మనుషులు, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ సాధనలు కాదా? కానీ వాళ్ళది ఒక ఆచారం అంతే. కానీ దక్షిణాచారం పేరు పెట్టి, వామాచారం పేరు పెట్టి నువ్వు చేసే నాశనాలన్నీ కూడా శాస్త్రానికి అంటకట్టద్దు దయచేసి. శాస్త్రంలో వామాచారం దక్షిణాచారం రెండు ఉన్నాయి. కానీ ఆదిశంకరులు ఎప్పుడు ప్రతిపాదించింది కూడా, నీకు 100% ప్లస్ కావాలి అంటే దక్షిణాచారమే. లేదు నేను మైనస్గా, నాకు ఇమ్మీడియట్ రైజ్ కావాలండి, అదే అంత ఇమ్మీడియట్గా కింద పడిపోవాలంటే వామాచారం ఇస్ ఓకే. కానీ నీకు ఇమ్మీడియట్గా వస్తుందని కూడా ఫలితం తెలియదు నాకు నిజంగా. దెబ్బైతే కన్ఫర్మ్. చక్కగా మనం కావాల్సినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి దక్షిణాచారంలో, వేసుకొని హ్యాపీగా తీసుకోండి. ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి. మాంసఖండ ప్రత్యామ్నాయం ఏంటి మీకు? వడ కదా, మనం గారె లాంటివి చేస్తాం. ఆ గారెని ఎప్పుడైతే పెరుగులో వేసి మనం చేస్తామో మాంసఖండంతో సమానం అది మనకి. దాంతో చెయ్యి, అగ్ని ఆనందపడతాడు, అమ్మ ఆనందపడుతుంది, అందరూ ఆనందపడతారు. నెయ్యిలో ముంచి చేస్తే మీకు అది అజహావృత్తి, మేక మాంసంతో సమానం. ఇన్ని ఎందుకు లేవు? దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కదా, దాంతో చేసుకోవచ్చు కదా. లేదు నాకు అదే కావాలా అంటే, నాకున్నటువంటి వీక్నెస్ దానిపైన ఆపాదించి తర్వాత నేను దాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నా అని చెప్పి నేను తృప్తి పడాలి ఫస్ట్. సో ఇదన్నమాట జరిగేది అక్కడ. ఎక్కడ కూడా చెప్పలేదండి పంచమకారాలతో. కానీ నిజంగా మీరు అన్నట్టు అగ్నిని ఇబ్బంది పెట్టడం, అమ్మవారిని ఇబ్బంది పెట్టడం, స్వాహాదేవిని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత మనం ఇబ్బంది పడ్డాం, వాళ్ళ కోపం వచ్చి ఏదో ఒకటి చేస్తే మనం ఇబ్బంది పడ్డాం. ఇంతే తప్ప ఏముంది అక్కడ? నిజంగానే ఒక మీరు మామూలుగా ఆజ్యం వేయడము ఒకటి, అదే చేత్తో మిమ్మల్ని ఏం సార్ ఇది ఇదేయండి, డాల్డా వేయండి, ఇంకోటి వేయండి అంటే వేస్తారా? మీరు వేయరు కదా. లేదు సార్ అది తప్పండి, అది మనం ఇట్లా కాదు, దీంతో ఇది చేసుకోవాలా, ఈ నూనెలతో చేయాలి, ఆ నూనెలతో, అది వేరే విషయం. అంటే ఇది నాకు ఇంకోటి ఎక్స్పీరియన్స్. ఒక అతను ఓన్లీ ఆయనకి ఏమీ తెలియదు, ఈవెన్ దో మనం అనుకుంటున్న క్యాస్ట్ బేసిక్లో కూడా లోయెస్ట్ క్యాస్ట్ పర్సన్. ఆయన చేసిన పని ఏంటి అంటే, ఏదో సమ్ యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఉన్నాడు. ఆయన ఓన్లీ ఒక చిన్న మంత్రాన్ని, మనకి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నామంగా చేసుకుంటూ తర్వాత దాన్నే స్వాహా చెబుతూ వేయటం, అగ్నిని వెలిగించడం, స్వాహా చెబుతూ వేయటం, మధ్యలో జపం చేసినంతసేపు గోదావరిలో కూర్చొని చేయటం, కుతిక లోతు నీళ్ళలో.
తర్వాత అగ్ని ఆవులన్నిటిని చుట్టూ కట్టేసుకోవడం, అగ్ని వెలిగించుకోవడం చేయటం, స్వాహ నీ చేయటం. ఆయన పూర్ణాహుతి తెలియదు, స్వామి నాకు తెలిసింది చేశాను, దండం పెట్టడం. చివరిలో అంత ప్రసాదం, నువ్వు తినడానికి ఇదిగో స్వామి, తినడానికి నా దగ్గర కొద్దిగా ఈ కలకండ ఉంది, ఆ కలకండే నీకు ఇస్తున్నా. ఇదే ఆయన నైవేద్య మంత్రం. ఆవాహనం తెలియదు. రా స్వామి అగ్నిదేవ, నేను శివుడికి ఆహుతులు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వస్తే నాకు బాగుంటుందని వెలిగించడం, ఇదే ఆవాహనం. ఇంకా వేరే మంత్రం లేదు అన్నమాట. అట్లా చేసి ఆయన ఫిజికల్గా లబ్ధి పొందాడు, స్పిరిచువల్గా లబ్ధి పొందాడు, మానసికంగా లబ్ధి పొందాడు. పిల్లల పెళ్ళి అంటే ఆయన స్థితికి మించి, అంటే ఆయన ఫైనాన్షియల్ కండిషన్ ఒక అవుట్ ఆఫ్ 10కి ఒక 2 వేసుకుంటే, ఏ 7, 8 లెవెల్లో ఉండే గజెటర్ ఆఫీసర్స్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇట్లాంటిది జరిగింది. సింపుల్, ఆయన ఏమీ చేయలేదు. అట్లాంటి పరిస్థితి ఎలా అంటే మంత్రశాస్త్రం తెలియదు ఆయనకి, ఏదో తెలిసేది పని చేశాడు స్పష్టంగా, ప్యూర్ ఆర్ట్. ఇది ఇక్కడ ఏం వర్కౌట్ అయింది? 100% ఆయన మైండ్ అండి, శుద్ధమైనటువంటి మనస్సు, నో కల్మషం, 0% కల్మషం, 0 కల్మషం. నాకు ఇప్పుడు మనకి భక్త కన్నప్ప ఏ విధంగా అయితే ఉంటుందో, వీళ్ళు చాలామందిని చూశాను నేను. అట్లా మీరు అన్నట్టుగానే ఏంటంటే వాళ్ళకి వేరే, నాకు ఇది కావాలి అని అడిగేది ఉండదు. నేను ఇది చేస్తున్నాను, ఇక్కడ అగ్ని ఆవాహన లేదు, ఏం లేదు, కానీ అగ్ని డెఫినెట్గా ఇక్కడ ఆవాహన అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇస్తున్నటువంటిది అంత స్వచ్ఛంగా ఇస్తున్నావు. ఇప్పుడు నేనున్నానండి, నేను పెద్ద పెద్ద వేద పండితుల్ని చూశాను. వీళ్ళు ఆవాహన చేయడానికి, ఇంకోటి చేయడానికి ఎంత ఆర్భాటం ఉంటుందంటే, 10 సార్లు వాడు ఉంగరాలు చూసుకొని, అవి చూసుకొని, ఇవి చూసుకొని, ఇటు మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ కొంతసేపు ఇది చేసుకొని, ఇవన్నీ చేస్తూ నువ్వు హోమం చేసినా, అంటే ఈ ముందు వచ్చేటువంటి అంగాలు ఏవైతే ఉంటాయో హోమంలో, ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వచ్చి, నువ్వు అగ్ని ఆవాహన చేసి, నువ్వు అన్నీ చేసి, స్వాహాకారాల్లో నువ్వు ఇది చేసినప్పుడు, కారీకరాళీచ మనోజవాచ సుధూమ్రవర్ణాచ సులోహితాచ, ఇది మనకి కఠోపనిషత్, మనకు ముండకోపనిషత్తులో వస్తుంది విషయం. కాళీ అని ఒక అగ్ని ఉంటుంది, కరాళి అని ఒకటి ఉంటుంది, మొత్తం 49 ధూమ్రవర్ణ. ఇప్పుడు దానిలో ఏం చేశారు యాక్చువల్గా ఏంటంటే, క్రతువు అనేటటువంటి ఎట్లా జరగాలి అంటే, ఆ మంత్రాన్ని ఆ ఒక్క నాలికలోనే, ఆ మంత్రాన్ని బట్టి నాలుక, ఆ నాలుకని బట్టి దాని వర్ణాన్ని బట్టి నువ్వు స్వాహాకారం చేయాలి. దీంట్లో ఏ మాత్రం వీడు తప్పు జరిగినా వాడు ఏమంటాడు, 24 మందితో ప్రయాణించేటువంటి పడవ, యజ్ఞం అనే పడవ ఏదైతే ఉందో మొత్తం మునిగిపోతుంది మధ్యలో అంటాడు. ఏమండి, ఇంత ఇదిగా చేసిన వాళ్ళకి ఏమవుతున్నది అక్కడ, ఆ స్పష్టతను ఇంకోటో లేకపోయేసరికి ఇదవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, సింపుల్ మైండ్ అండి. మీరు అన్నట్టు ఏంటంటే, అతను ఒక స్వచ్ఛంగా నాకేం రాదు, నిజంగా ఏం రాని వాడు చేసుకోవచ్చండి. చాలామందిని చూశాను నేను, వాళ్ళు ఏ చిన్న అగరబత్తి పెట్టినా ఏం నాకు ఎప్పుడైతే ఈ మిగతా వాటితో సంబంధం లేకుండా నాకు ఏదైతే తెలుసో నేను అదే చేసుకుంటాను. నేర్చుకుంటాను అనుకున్నప్పుడు అది వేరు. మళ్ళీ నేర్చుకుని వాడు చేసేటువంటిది మళ్ళీ వాడు కన్ఫ్యూజ్ అయ్యి చేస్తాడా, తర్వాత కరెక్ట్ చేస్తాడా అనేది వేరు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడండి, నా శిష్యుడిలోనే ఒక పిల్లవాడు ఉన్నాడు, అతను మేస్త్రి పని చేస్తాడు. కానీ ప్రతిరోజు గుంటూరు నుంచి విజయవాడ, నేను విజయవాడలో ఉన్నప్పుడు గుంటూరు నుంచి విజయవాడ సాయంత్రం 6:30 దాకా పనిచేసేవాడు. 6:30కి విజయవాడ వచ్చేవాడు. అక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ వచ్చి నా దగ్గర 1.5 పాఠం, 2 గంటల పాఠం చెప్పించుకొని మళ్ళీ నైట్ గుంటూరుకి వెళ్ళి మళ్ళీ పొద్దున 6 o'clockకి పనికి ఎక్కేవాడు. వాళ్ళు ఆ సంస్కారం ఉంది. వాడికి చండీ వచ్చింది, ఈరోజు చండీ హోమం చేస్తున్నాడు, వాడు హోమం చేస్తున్నాడు, హోమం చేయిస్తున్నాడు. మన ఆశ్రమంలో కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ చేయించాను నేను అతనితో, ఆ గుళ్ళు అవి కూడా. కానీ ఏంటంటే నేను అనేది ఆ స్వచ్ఛత, అది నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకి స్వచ్ఛంగా నేర్పించినప్పుడు వాళ్ళకి అది రావచ్చు. అగ్ని చిన్న మంత్రం చెప్పి అగ్ని ఆవాహయామంటే సరిపోదా? వందే ప్రజ్వలితం అవన్నీ మంత్రాలు చెప్పి తర్వాత జాతవేదసి మంత్రం చెప్పి మనం చేస్తాం, అది వేరు.
దానికి మళ్ళీ స్వరితం అయి ఉండాలా, నాన్ స్వరితం అయితే వేరు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకని మీరు అన్నట్టు ఏంటంటే ఆ స్వచ్ఛమైనటువంటి హృదయము, కల్మషం లేనటువంటి హృదయం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు ఇమ్మీడియట్గా స్వీకరిస్తాడండి. ఏది చేసినా కూడా ఆ స్వచ్ఛమైనటువంటి మైండే ఆయనకి అంత అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చి ఉండొచ్చు. ఫైనల్గా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. నాకు చాలా బాగా అనిపించింది. ఏదో మా గురువు గారు ఇచ్చినటువంటి వాక్కు, సరస్వతి, భాస్కర సరస్వతి అమ్మవారి ఒక అనుగ్రహం. ఏది మనం ఇంకా ఎంత చెప్పాలనుకున్నా ఇది ఒక పెద్ద ఓషన్, ఒక పెద్ద సముద్రం లాగా దీనిలోంచి వస్తూనే ఉంటుంది. ఇంకా వేదాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. అది ఇంకా అమ్మవారు ఎట్లా అనుగ్రహం చేస్తే అట్లా మనం అందించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా చాలా కృతజ్ఞతలండి. చాలా అద్భుతం. చాలా థ్యాంక్ యూ. జయ గురుదేవ్. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానగంగని మనం తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని ఇలాగే నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాం. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.